షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వాగతించాయి. వర్గీకరణకు తమ వంతు కృషి చేశామని పలు పార్టీల నేతలు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. దేశంలో విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేశారు. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. డిసెంబర్ 3, 2023న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో శాసనసభ్యులు అడ్వకేట్ జనరల్ ను ఢిల్లీకి పంపామని చెప్పారు. న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించిందని వెల్లడించారు. మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టు పంపించి న్యాయ కోవిదులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. సుప్రీం తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది పోరాటం చేశారన్నారు. దండోరా ఉద్యమానికి అందరూ మద్దతిచ్చారని, సుప్రీం తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని చెప్పారు కడియం శ్రీహరి. ఈ ప్రభుత్వం వర్గీకరణకు, సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్, డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్దితో కృషి చేసిందని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేసీఆర్ ప్రధానికి లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ సంపూర్ణంగా సహకరించారని అన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. నాటి 5 సభ్యుల ధర్మాసన తీర్పును కొట్టేస్తూ 7 ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు 6 సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటించారు. ఇక ఢిల్లీలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని, ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎంఆర్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితం చేస్తున్నామని చెప్పారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు.
వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.